రుణదాతలు అంటే క్రెడిటర్స్ అంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం ఏదైనా షూరిటీ పెట్టి మనం కొంత డబ్బు తీసుకున్నప్పుడు మన ఆస్తి అనేది జెన్యూన్గా ఉండాలి. మనకున్న ప్రాపర్టీ అనేది జెన్యూన్గా అది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ ఆస్తిని బదలాయించడం లేదా వేరే వాళ్ళ ప్రాపర్టీని అప్పిచ్చే వాళ్ళకి మనం దాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేయకూడదు. ఏదైనా ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటే మాత్రమే రుణదాతలకు దాన్ని మీరు తాకట్టు పెట్టి లేదా తనఖా చేసి మీరైతే వాళ్ళ దగ్గర నుంచి అప్పు స్వీకరించవచ్చు. అంతేగాని మోసపూరితంగా మీది కాని ఆస్తిని బదలాయించినా లేదా మీది కాని ప్రాపర్టీని రుణదాతల దగ్గర హామీగా పెట్టినట్టయితే అలా చేసినట్లయితే మీకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదేవిధంగా భారీ జరిమానా కూడా విధించవచ్చు. అయితే ఇది బెయిలబుల్ అఫెన్సే. బట్ ఏంటంటే తీవ్రతను బట్టి శిక్ష పెరగవచ్చు. ఎందుకంటే మోసపూరితంగా అప్పిచ్చే వాళ్ళను క్రెడిటర్స్ అంటే రుణదాతలను మీరు గనక మోసం చేసి ఏదైనా ఆస్తిని బదలాయించినట్లయితే లేదా మీ పేరు మీద ఉన్న ఆస్తిని వేరే వాళ్ళకి బదలాయించి రుణదాతను బోల్తా కొట్టినట్లయితే మీపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 320 ప్రకారం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది విధించవచ్చు. మీకు లా తెలుసుకోండి, తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.